ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. యువకులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. రక్షణ కల్పించాలి. దౌర్జన్యాల నుంచి మమ్మల్ని కాపాడాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా మా కుటుంబాలు రోడ్డు పడకుండా మమ్మల్ని కాపాడాలి. కాపాడాలి. ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులందరినీ ఇసుక యార్డు వారి ఆగడాల నుంచి మమ్మల్ని కాపాడాలి. ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ సభ్యుల్ని కాపాడాలి. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే లారీ ఓనర్లు లారీలు అమ్ముకునే పరిస్థితి నుంచి కాపాడాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా మమ్మల్ని కట్టబుద్ధులంటే ఇసుక డిపోని వ్యతిరేకం చేయాలి. 600 పైన 850 అమ్ముకుంటున్నటువంటి ఇలా కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలంటే అధికారులు ఏదో చర్య తీసుకోవాలి. మమ్మల్ని విజిల్ 5 కాదు ట్యూషన్ చేయి పని చేసి సుబ్బయ్య అండి. నేను టిప్పర్ ఓనర్ని. మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మేము నెల్లూరు నుంచి ఇసుక తోలుకుంటా జీవనం సాగిస్తున్నాము. గత 2 నెలల నుంచి యార్డు మొదలైన దగ్గర నుంచి మేము డైరెక్ట్గా బిల్లు కస్టమర్కి ఇసుక తోలకుండా మమ్మల్ని అటకాయిస్తున్నారు. విత్ బిల్లుతో తీసుకొచ్చినా కానీ మీరు తోలటానికి లేదు, కస్టమర్ బిల్లుతో తీసుకొచ్చినా కానీ మా వెహికల్స్ ఆపిచ్చి అధికారుల చేత జరిమానాలు రాపిస్తున్నారు. అదేమని ఏమైనా ప్రశ్నిస్తే మమ్మల్ని మా మీద కొట్టడానికి వచ్చేసి బండ్లు అద్దాలు పాల్గొట్టేసి గందరగోళం చేస్తున్నారండి యార్డు వారు. మాకు వారి నుంచి రక్షణ కల్పించాలని మేము కలెక్టర్ గారిని అర్జించుకుందామని ఈరోజు వచ్చామండి. దయచేసి మా ఒంగోలు యార్డు వారు పోలీసుల చేత, ఆర్టీఓల చేత, మైనింగ్ వారి చేత మా మీద అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారండి. ఆపేన్నారండి. 5 బండ్లు ఆపేన్నారు. కాటా దగ్గర మేము వెయిట్ చేస్తున్నాము. విత్ బిల్లులతోటే ఉన్నాయి బండ్లు. వాటిని రాత్రి నుంచి మామూలుగా ఆర్టీఓ గారు వచ్చేసి మీరు బయటికి తీసుకుపోవటానికి లేదని అక్కడ సీజ్ చేసి పెట్టున్నారండి. దాని మీద బిల్లు. నమస్తే అండి, నా పేరు ఆంజనేయులు. మాది ఒంగోలు టిప్పర్ ఓనరు అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఇట్లా మమ్మల్ని ఇసుక దోలవద్దని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు 15 రోజులు 20 రోజుల నుంచి. ఏంటంటే మాకు యాటిగా దోలాలి, మీరు బయట దోలటానికి లేదు, ఆపేసేయండి అని చెప్పి మా డ్రైవర్ని కొట్టి బండ్లు ఆపేస్తున్నారు. దాని సమీక్ష కోసం మేము కలెక్టర్ గారిని కోరటానికి వచ్చాము. మాది ఏదన్నా పోలీసు వాళ్ళను బేయింగ్స్పేటర్లు యార్డోళ్ళు పోలీసు వాళ్ళని బేయింగ్స్పేటర్లు పంపిస్తున్నారు. అదేదంటే మీరు మాట్లాడుకోండి అంటున్నారు వాళ్ళు. మీరు ఎందుకు ఆపారు సార్ అంటే మీరు పైన పోయి మాట్లాడుకోండి, పైకి పోయి వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్తున్నారు. ఎవరంటే మేము అధికారులతో మాట్లాడుకొని మాకు చెప్పండి, మేము రాము, మాకైతే మేము ఆపుతాము, మీరు బయట తోలటానికి లేదు, యాటికే తోలాలి, మీరు బయట ఎక్కడ వేయటానికి లేదు, మేము చెప్పినా ఇటుక వేయాలంటున్నారు. యాటికే వేస్తే వాళ్ళు పేమెంట్లు ఇవ్వట్లా. పేమెంట్లు ఇవ్వకపోతే మేము కిస్తీలు ఎలా కట్టాలి, డ్రైవర్ల జీతాలు ఎలా, ట్యాక్స్ ఎలా కట్టాలి, మా సమస్యలు చాలా ఉన్నాయి సార్. అందువల్ల దయచేసి మీ మీడియా మిత్రులారా మా సమస్య మీరు దయచేసి చూపించి మా కలెక్టర్ గారికి. డ్యామేజ్ ఏం లేదండి, పనులు ఆపారండి. దర్శిలో చేశారు, దర్శిలో పనులు చేశారంట. ఇప్పుడైతే ఇక్కడైతే ఏం చేయలేదు. మా నిన్న 5 బళ్ళు ఆపేసి అక్కడ పెట్టేశారు. పెట్టి మేము బయట మీరు ఎక్కడ వేయడానికి లేదు, యార్డుకి ఎత్తేయండి లేదా ఆపేసాను బళ్ళు అని ఆపేశారండి. రాత్రి ఆపేశారు 5 బళ్ళు అక్కడే ఉండి. ఆ సమస్య కోసం మేము కలెక్టర్ గారిని అడగడానికి మాట్లాడడానికి వచ్చామండి. అది